నమస్కారం అండి. శ్రీవత్స గారు. నమస్కారం అండి. తెలియట్లేదు ఎందుకో ఇది పాస్వర్డ్ ఎందుకు మార్చుతున్నాను. ఓహ్! అదే కనెక్టింగ్ అంటుంది. రీకనెక్టింగ్. నా మాట వినిపిస్తుందా ఒక్క మీకు? నిమిషం. నాకు వినపడుతుంది. ఒక్క నిమిషం ఉండండి. అందుకే నేను ఇది జస్ట్ ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను. యాహ్! యాహ్! లేదు 1 మినిట్ అంటే ఆగొచ్చు కదా! ఆగట్లేదు జనాలు. ఏమైందో తెలీదు. ఓహ్! మరి మీకు కనెక్ట్ అయిపోయింది. మీకు కనెక్ట్ అయిపోయింది. వీళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందాకడ కనెక్ట్ కాలేదండి. ఇప్పుడే కనెక్ట్ అయిందది. నా అవునా? ప్రాబ్లమ్ ఒక్కసారి. ఇంటర్నెట్ అనుకోని నేను 3 సార్లు రీస్టార్ట్ చేశాను ఆ ల్యాప్‌టాప్‌ని. ఆహాహా! ఇప్పుడే కనెక్ట్ అయింది. ఇందాకడ దాకా కనెక్ట్ కాలేదది. ఆ! ఉండండి ఒకసారి. ఇది మీటింగ్‌ని మళ్ళీ ఎలా రీషేర్ చేయాలి దీంట్లో ఆప్షన్? షేర్. ఓకే. షేర్. ఓకే. నో. ఆహ్, ఓకే. అనిల్ గారు జాయిన్ అయ్యారు. యాహ్! హ్మ్. నేను గురుగారికి కూడా మెసేజ్ పెడతా ఒక్క నిమిషం. యాహ్! శుభోదయం అండి. శుభోదయం అండి. యూజువల్లీ మండే మార్నింగ్ బ్లూస్ ఉంటాయి మనకి. వెడ్నెస్‌డే. హ్మ్. మిడ్ వీక్. గురుగారు నమస్కారం అండి. గురుగారు జాయిన్ అవుతారన్నారు. నా వాయిస్ వినపడుతుంది కదా మీ అందరికి? ఓకే. గురుగారు జాయిన్ అవుతున్నారు. ఓకే.
ఇవాళ కాస్త లేట్ అయిందండి మనకి. ప్రారంభిద్దాం. అనిల్ గారు స్టార్ట్ చేయండి. ఇవాళ ప్రధానంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రని అందరు నోటికి చెప్పేసేయండి. రేపు ఎల్లుండి ఏమైనా దోషాలు ఉంటే సెట్ చేసుకుందాం. గణానాంతో దగ్గర నుంచి ప్రారంభించుకొని ముందర ఇమమ్మే వరుణ సంకల్పం చెప్పుకుంటే ప్రారంభిద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వ సంకల్ప గృహ భూ భాండ ఆత్మద్రవ్య గృహ భూభాండ ఆత్మద్రవ్య స్థల పదార్థ శుద్ధ్యర్థం స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే. ఓం ఇమం మే వరుణ ప్రారంభించి చెప్పండి. ఓం హిమం మే వరుణ శ్రుధీవః ఇమం మే వరుణ శ్రుధీహవ మధ్య ఇమం మే వరుణ శ్రుధీహవ మధ్య చ మృడయ త్వామవస్యురాచక త్వామవస్యురాచక. అయ్యా ఒక మాట చూద్దాం. ఇమం మే వరుణ శ్రుధీహవ మధ్య చ మృడయ త్వామవస్యురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా ఆస్తే యజమానో హవిర్భిః నహేడమానో వరుణేహ బోధ్యురుజగుం సమాన ఆయు ప్రమోషీః. కలిపి చెప్పండి ఇది. ఓం ఇమం మే వరుణ శ్రుధీహవ మధ్య చ మృడయ త్వామవస్యురాచకే. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధ్యురుషగుం సమాన ఆయుః ప్రమోషీః. ఆ తర్వాత సమాన ఆయు ప్రమోషీః. సమాన ఆయుః ప్రమోషీః. సమాన ఆయుః ప్రమోషీః. తర్వాత మొదట్లో మీరు చెప్పిన చోట ఒక చిన్న స్వల్పమైన దోషం ఉంది. ఇమం మే వరుణ అనే చోట కొద్దిగా తేడా వచ్చింది. ఒక్క మాట మళ్ళీ చెప్పండి మంత్రం అంతా. ఓం ఇమం మే వరుణ శ్రుధీహవ మధ్య చ మృడయ త్వామవస్యురాచకే. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధ్యురుచగుం సమాన ఆయుః ప్రమోషీః. ప్రాక్కలసే ఓం భూ చెప్పేసేయండి అది. इति प्राक्कलसे ओं भूः वरुणमावाहयामि. ओं भुवः वरुणमावाहयामि. ओगुं सुवः वरुणमावाहयामि. ओं भूर्भुवः सुवः वरुणमावाहयामि. నెక్స్ట్ ఎవరైనా చెప్పేవాడు ఉన్నారా? వాస్తో నెక్స్ట్ ఎవరైనా చెబుతారా అండి? గణేష్ గారు మీరే. వాస్తోస్పతే ప్రతిజాని హ్యస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వే మఘే ప్రతితన్నో జుషస్వ శన్న ఏతి ద్విపదేశం చతుష్పదే. ఓం భూః దక్షిణ కలశే వాస్తు పురుషమావాహయామి. చెప్పండి. వాస్తోస్పతే. ఓం వాస్తవోష్పతే ప్రతిజాని యస్మానో స్వవేశో అనమీవో భవానః యత్వే ప్రతితన్నో దుషస్వ సన్న ఏది ద్విపదే సంచతుష్పదే. రెండో వాక్యంగా చెప్పారండి.
మొదటి వాక్యం సరిగ్గా లేదు, మళ్ళీ ఇంకో మాట చెబుతాను. వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాను No, Swami. Vastoshpate pratijani yasmano Swami. ప్రతిజానీహ్యస్మాను Pratijani yasmano Swabesho anamivo bhavanaha yatpetmahe pratitanno dushnasva sanna edhi द्विपदे संचतुष्पदे इति दक्षिणकलशे ओम भू वास्तुपुरुषमावाहयामि ओम भुवः वास्तुपुरुषमावाहयामि ओम सुवः वास्तुपुरुषमावाहयामि ओम भूर्भुवस्सुवः वास्तुपुरुषमावाहयामि. తర్వాత నెక్స్ట్ ఓం ఎవరు చెబుతారు? ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషీమతస్తు రుచో వేన ఆవహ సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. నెక్స్ట్ శేఖర్ గారు మీరే చెప్పండి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విషీమతస్సురుచో వేన ఆవహ సబుద్ధ్యా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ఇది ఉత్తర కలసే ఓం ఇక్కడ భూః సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ఆ వాక్యం మళ్ళీ చెప్పండి. సబుద్ధ్యా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. అస్య విష్ఠా వి గట్టిగా కిందగా నొక్కాలి సార్. అలాగే అస్య అస్య విష్ఠా విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. మళ్ళీ అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. సతశ్చ సా కిందకి అస్య అస్య విష్ఠా విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ఇది ఉత్తర కలశే. ఇది ఉత్తర కలసే ఓం భూః బ్రహ్మాణమావాహయామి ఓం భువః బ్రహ్మాణమావాహయామి ఓం సువః బ్రహ్మాణమావాహయామి ఓం భూర్భువస్సువః బ్రహ్మాణమావాహయామి. ఓం కలశత్రయేషు ఓం ఓం కలశ చెప్పండి. ఓం కలశ కలశత్రయేషు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః సచీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఓం నెక్స్ట్ మీరే చెబుతారా ఇంకోటి ఎవరైనా వస్తారండి? గురుగారు నేను చెప్తున్నాను. ఓం కలిసి చెప్పేసేయండి. ఇది నోటుకు మంత్రాలు కాదు, ఇది చెప్పేసేయండి. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివా ఆపస్సంతో సౌమనస్యమస్తు అక్షతాంచారిష్టంచాస్తు ఏవం త్రిహి. ఓం మంత్రభాగం చెబుతాను, ఒక్క మాట మీరు జాగ్రత్తగా చెప్పండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చం తు పుత్రక పూత పూరన్న దృష్ట్వర్చత. చెప్పండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత. ఓం గంధద్వారాం దురాధరుషాం నిత్య పుష్టాంకరీషిణీం
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. చెప్పండి. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇక్కడ నిత్య పుష్టాం ష్ఠా ఒత్తు లేదండి, నిత్య పుష్టాంకరీషిణి అంతే. ఓం గంధాః పాంతు సౌమంగళ్యమస్తు. ఓం గంధా పాంతు సౌమంగళ్యమస్తు. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. ఓం అక్షతాః పాంతు सबसे సౌమంగళ్యమస్తు. अक्षताः पान्तु आयुष्यमस्तु पुष्पाणि पान्तु सौभाग्यमस्तु ताम्बूलानि पान्तु ऐश्वर्यमस्तु दक्षिणा पान्तु बृहदेयञ्चास्तु स्वश्रेयसमस्तु प्रजापतिः प्रियतां शान्तिरस्तु. చెప్పండి. ఇది కూడా నెక్స్ట్ ఎవరు చెబుతారు? ऋषि गाరు. అయ్యా ఓ చెప్పండి. యం కృత్వా సర్వవేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభాశుభాశోభనాః ప్రవర్తంతే తమహమోంకారమాదిం కృత్వా భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. యం కృత్వా సర్వవేద యజ్ఞ క్రియాకర్మణ క్రియాకరణ క్షమించవుట. యం కృత్వా సర్వవేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభాశుభాశోభనాః ప్రవర్తంతే తమహమోంకారమాదిం కృత్వా భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం. వాచ్యతాం. ఓం మీ మంత్రభాగం మీరే చెప్పేస్తారా? ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్చిమాక్షవీర్యజత్రాః. చెప్పండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతో. ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రయం సత్. ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రయం సత్. ద్రవిణోదా వీరవతీ మిషన్ నో ద్రవిణోదార ఆసతే దీర్ఘమాయు. ద్రవిణోదా వీరవతీమిషం నో ద్రవిణోదారాసతే దీర్ఘమాయుః.
ద్రవిణోదా వీరవతీమిషం నో ద్రవిణోదారాసతే దీర్ఘమాయు. నెక్స్ట్ ఎవరైనా చెబుతారండి, మీరే చెప్పేస్తారా? ఓ సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. ఎవరు చెబుతారు? మీరు చెబుతారా? ఎవరైనా అనిల్ చెబుతారా? గారు చెప్పాలి కదా నెక్స్ట్. ఓం సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. అలా కాదు, మళ్ళీ జాగ్రత్తగా చెప్పండి. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. ఓం సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. చెబుతానండి మళ్ళీ జాగ్రత్తగా, ఈసారి సగం దగ్గరే చెబుతాను. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్. అక్కడ దాకా చెప్పండి. సవితా పశ్చాత్తాత్ సవితా సవితా పశ్చాత్తాత్ సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ మళ్ళీ సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. చెప్పగలరా? సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. కలిపి చెప్పండి. ప్రయత్నిస్తాను. ఓం సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. అంతా బాగా చెప్పారు. మొదట్లోనే మీకు జస్ట్ కొద్దిగా ఒక అక్షరంలో పోతున్నది. వి కింద గట్టిగా నొక్కండి. వీత అది ఒక్క నొక్కారనుకో తత్వం మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే, ఓం ఓం సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్. వీత నస్తువతు సర్వతా ఆదిం. అక్కడ చెప్పండి. సవితా నస్తువతు సవిత నస్తువతు సవితా నస్తువతు సవితా నస్తువతు సర్వతా ఆతిం సవితానో రాసతాం దీర్ఘమాయు. సర్వతాతిం సవితానో రాసతాం దీర్ఘమాయుః. సర్వతాతిం సవితానో రాసతాం దీర్ఘమాయుః. సవితానో రాసతాం. మీరు రా కింద కలుపుతారు. సవితానో రాసతాం దీర్ఘమాయుః.
సవితా నో రాసతాం దీర్ఘమాయుః సవితా నో రాసతాం దీర్ఘమాయుః. ఓం. తర్వాత వాస్తోస్పతే మంత్రం మనకి కాస్త మన వాళ్ళలో కొద్దిగా ఇదిగా ఉంది, అది ఒక్క మాట చెప్పండి సారు. వాస్తోస్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వవేషో అనమీవో భవానా. ఎవరైనా చెప్తారా? నేనే చెప్తాను. గణేష్ గారు. గణేష్ గారు. ఎవరు చెప్పినా సరే ఈ వాస్తోస్పదే మంత్రమే కాస్త ఇబ్బందిగా ఉంది. వాస్తోస్పతే ప్రతిజానీహ్యస్మాను వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మానో స్వవేషో. ఇలా చెప్పండి. వాస్తోస్పతే ఆ 3 అక్షరాలే. వాస్తోస్పతే వాస్తోష్పతే వాస్తోష్పతే. వాస్తో ఇంకొక నిమిషం, ఒక్క కాలం కొద్దిగా దీర్ఘమనండి. వాస్తోస్పతే వాస్తోష్పతే వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాను ప్రతిజానీహ్యస్మానో ప్రతిజానీహ్యస్మానో స్వవేషో. ఈ ఒకటే పైకి రండి. ప్రతిజానీహ్యస్మాను ప్రతిజానీహ్యస్మానో ప్రతిజానీహ్యస్మానో. ప్రతి ప్రా మధ్యకి వస్తుంది, తీ పైకి. మీరు ప్రతి అంటున్నారు. ప్రతిజానీహ్యస్మానో. అది అంతే. ప్రతిజానీహ్యస్మాను ప్రతిజానీహ్యస్మానో స్వవేషో. అంతే. స్వవేషో అనమీవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వ. ప్రతితన్నో జుషస్వ. యత్వే మహే ప్రతితన్నో జుషస్వ. సన్న ఏది ద్విపదే సంచతుష్పదే. షా చెప్పాలండి, సా కాదు, షా చెప్పాలి. షన్నో జుషస్వ. సన్నో దుషస్వ ప్రతితన్నో దుషస్వ. సన్న ఏది ద్విపదే సంచతుష్పదే. చాలా మటుకు జరిగిందండి. మీకు మొదట్లోనే ఒక్క చోట పోతున్నది. ప్రతి అంటున్నారు, అది ఒక్కటే మీకు ప్రతి అని చెప్పాలి. ప్రతి అంటున్నారు మీరు. చాలా తెలుస్తుంది కదా మీకు. అది జాగ్రత్త. సత్యవంతా చాలా బాగా చెబుతున్నారు. ఓకే, మళ్ళీ ఇంకో మాట చెబుతారా? చెప్తాను. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మానో స్వవేషో అనమీవో. ప్రతిజానీహ్యస్మానో స్వవేషో అనమీవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వ. సన్న ఏధి ద్విపదే సంచతుష్పదే. అది అయ్యా, మనకి టైం అయింది. ఈ పూట కాస్త ఇది సెట్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు వేస్ట్ అయ్యింది. ఈ పూటకి ఆపేద్దాము. రేపటి నుంచి గణపతి గణానాంతో ప్రారంభించిన దగ్గర నుంచి ఈ సగభాగం దాకా సగం అలా చెప్పేస్తూ ఉండండి. ఏదన్నా స్వరాల్లో దోషం ఉంటే ఈ 2 రోజులు చెబుతాను. అయిన తర్వాత విధి నుంచి కొత్త పాఠం ప్రారంభం. అయ్యా, ఈ 2 రోజులు కాస్త శ్రద్ధగా దృష్టి పెట్టండి. అలాగే ఇదే చెప్తుంటాం అంతే. నేను పక్కన కూర్చొని దాంట్లో ఉన్న
దోషాలు ఏమన్నా ఉంటే నాకు తెలిసినంత మటుకు సెట్ చేస్తా. అయ్యా గురుగారు అలాగే మనం ఒకసారి ఇది ఎలా చేయాలి ఆ క్రియ కూడా ఒకసారి మీరు మీకు ఒక మాట చూపించాలి. చెప్తే రేపు గాని ఎల్లుండి గాని మీకు క్రియ మొత్తం చూపిస్తా. ఒక మాట, అలాగే ఒక గురుగారు. పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో 3 చెంబులు పెట్టుకొని దాంట్లో మీకు ఏ విధంగా చేయాలి అదంతా కూడా చూపిస్తా. క్రియా భాగమే కదా. అలాగే తప్పకుండా గురుగారు. అయితే రేపు 3 కలశాలు ఒక పళ్ళెం తీసుకురమ్మంటారా? ఆ, రేపు ఒక పళ్ళెం 3 కలశాలు తీసుకొచ్చి పెట్టుకొని ఒకసారి తీసుకురమ్మంటారా? చేస్తాను ఒక పూట. అలాగే రేపు గురుగారు. ఎల్లుండి మీరు చేయండి. అలాగే చేసి గురుగారు. మీకు సరిగ్గా అర్థమవుతుందా కాలేదా నాకు తెలుస్తుంది. సంతోషం గురుగారు. అలాగే మంచిది నాయన, ఆపేద్దాం సరే. ఇప్పుడు. అలాగే ఓకే సరే. గురుభ్యో తప్ప- నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.